ఏం చెప్పమంటారు స్వామీజీ? ఎటు చూసినా సమస్యలే. ఏం జరిగిందో తెలీదు. ఆవేశం, అవివేకం, కోపాలు, కలహాలు, వీటన్నిటి ఫలితం నా ప్రాణానికి ప్రాణమైన నా వారసుడు కొన్నాళ్ళు ఇంటికే దూరం అయ్యాడు. నా బిడ్డ ఇల్లు చేరాడని ఆనందించేలోగా నా కూతురు ఏదో గాలి సోకినట్లు పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. నా కూతురు కోలుకుందని సంతోషించే లోపే ఈ ఇంటిదే పోయిన నా కోడలు అంధురాలైంది స్వామి. ఈరోజు విషసర్పం ఇంట్లోకి వచ్చింది. నా కోడల్ని బలి తీసుకోవాలనుకుంది స్వామీజీ. అదృష్టవశాత్తు గండం తప్పింది. ఏంటి స్వామి ఇదంతా? ఈ ఇల్లు సమస్యలకు నిలయమైంది. దుష్టశక్తులన్నీ ఏకమై కక్షగట్టాయి. కలహాలు విలయతాండవం చేస్తున్నాయి. కష్టాలన్నీ కలిసి మీ ప్రాణాల మీదకే బాణాలు ఎక్కుపెట్టాయి. సంతోషాన్ని ఆస్వాదించే లోపు సమస్యలు సవాలు విసురుతున్నాయి. కళ్ళున్నాయని ఆనందించేలోగా కన్నీళ్లున్నాయని గుర్తు చేస్తున్నాయి. అవును స్వామి, అందుకే మిమ్మల్ని నమ్ముకున్నాను. మీరే ఓ దారి చూపించాలి. రాజా, ఈ సమస్యల వల్ల నీ కుటుంబంలో ఒకే ఒక్కరికి ఎక్కువ నష్టం జరగబోతోంది. కొన్ని శక్తులు ఆ వ్యక్తినే మింగేయాలని చూస్తున్నాయి. శక్తుల ఎవరు స్వామి? ఎవరా వ్యక్తి? ఈ ఇంటి కోడలు, ఈ ఇంటి కోడలు, ఈ ఇంటి కోడలు. ఏమండి? స్వామి, ఏంటి మీరనేది? నా కోడలు గర్భవతి, ఈ ఇంటికి వారసునివ్వబోయే దేవత. నా కోడలకి ఏదైనా జరిగితే మేం భరించలేము స్వామి. మీరేం చేయమన్నా చేస్తాను. మీరు ఈ గండ నుంచి గట్టెక్కించండి స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. రాజా, తులసి జాతకానికి, పుట్టబోయే బిడ్డ జాతకానికి ఈ ఇంటికి అస్సలు పొంతన కుదరడం లేదు. స్వామి, మహర్జాతకంతో పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఈ లోకం చూడాలంటే, తులసి మీద ఏ నీడా పడకుండా ఉండాలి అంటే, తులసి కొన్నాళ్ళు ఈ ఇంటికి దూరంగా ఉండాలి.
దంపతులిద్దరూ వేరే కాపురం పెట్టాలి. స్వామి, నా కోడలు ఈ స్థితిలో ఇల్లు వదిలి వెళ్ళాలా? ఏమిటి స్వామి ఈ పరీక్ష? తప్పదు రాజా. ఆ దంపతులిద్దరూ ఒక్కరోజు ఈ ఇంట్లో ఉన్న ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అయితే కొన్నాళ్ళు అల్లుణ్ణి అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తాం. ఏమంటారు అన్నయ్య గారు? కుదరదు. తులసి పుట్టింటికి అత్తింటికి రెండింటికి దూరంగానే ఉండాలి. అదే శాస్త్రం చెబుతోంది. అలాగే స్వామీజీ, మీరు చెప్పినట్టు చేస్తాను. నా బిడ్డని నా కోడల్ని మరో ఇంటికి పంపిస్తాను. ఈ రోజు సాయంకాలం 4:30 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తంలోనే వేరే ఇంట్లో కాలు పెట్టాలి. అంతా శుభమే జరుగుతుంది. సంతోషం స్వామి, సంతోషం. బాబు, రా తులసి. శుభమస్తు. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో వదిన గారు, స్వామీజీ ఏంటి అలా మాట్లాడుతున్నారు? అక్క, నేను తులసి ఇల్లు వదిలి వెళ్ళడం ఏంటి, వేరే కాపురం పెట్టడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు తమ్ముడు. ఉన్నట్టుండి స్వామీజీ అలా చెప్పేసరికి నాకు ఏం తోచట్లేదురా. వదిన్ గారు, ఇదంతా ట్రాష్. అయినా ఇంకా ఈ నమ్మకాలేంటి? అంకుల్, అన్ని తెలిసిన మీరు ఏం మాట్లాడారేంటి? బాబు వాసు, ఇప్పుడు మనకు కావాల్సింది మనం మాట్లాడడం కాదు, నమ్మకం. శాస్త్రాల్ని ఆచారాల్ని నమ్ముతున్నప్పుడు కొన్నిటికి కట్టుబడి ఉండక తప్పదు. ఏమండి, ఏంటండి మీరు కూడా అలా మాట్లాడుతున్నారు? అమ్మాయి పరిస్థితుల్లో మనందరికీ దూరంగా ఎలాగండి పంపించేది? నాకు మనసు ఒప్పట్లేదు. నాన్నగారు, ఏంటిదంతా? తులసి ఇల్లు వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టాలని ఆ స్వామీజీ చెప్పగానే ఎలా అంగీకరించారు? సింధూరా, అంగీకరించకపోవడానికి మనం ఆనందంలో లేవమ్మా, అపాయంలో ఉన్నాం. స్వామీజీ మాటలు విస్మరించిన, నమ్మకాన్ని కాలరాసిన ఆ నష్టాన్ని ఊహించలేమమ్మా. అందుకే తులసి కళ్ళల్లో తడి చేరకూడదు అంటే వాళ్ళు ఈ ఇల్లు వదిలి వెళ్ళాలి. కానీ నాన్నగారు, తులసి పరిస్థితి చూడమ్మా, ఎన్నో సంవత్సరాలుగా మీ కుటుంబం ఆ స్వామీజీని నమ్ముతూ వస్తున్నారు. దాని ఫలితాన్ని ఎన్నోసార్లు చవి చూశారు. అలాంటిది ఇప్పుడు ఆ మహానుభావుడి మాట పెడచెవిన పెట్టడం ఎవరికీ మంచిది కాదు. అది కాదు మావయ్య గారు, అత్తింటికి పుట్టింటికి దూరంగా ఉండాలంటున్నారు. తులసి ఒంటరిగా ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. సింధూరా, తులసి ఒంటరిగా వెళ్ళటం లేదమ్మా, కట్టుకున్న భర్త తోడుగా వెళుతున్నాడు. 100 మంది పనివాళ్లు పెట్టినా కాలు కందకుండా చూసుకోగలరు. అంతేకాని ఏ కాస్త నిర్లక్ష్యం చేసినా తులసిని కాపాడుకోలేమమ్మా. మావయ్య గారు,
నేను వెళ్ళను. మీ అందరినీ వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. తులసి, మా ఆనందాన్ని, మా వంశ ప్రతిష్టని, ఈ కుటుంబ భవిష్యత్తుని నీలో మోస్తున్నావమ్మా. అలాంటి నీకు ఏదైనా జరిగితే తట్టుకునే శక్తి మాకు లేదమ్మా. ఈ ఇంటిని, మీ అందరినీ వదిలి నేను సంతోషంగా ఉండలేను మావయ్య గారు. నీ సంతోషం కోసం కాదు, మా కోసము కాదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం, ఈ ఇంటి వారసుల కోసం, మా వంశోద్ధారకుడి కోసం నువ్వు వెళ్ళాలమ్మా. కాదన్న వెళ్తాం డాడీ. తులసికి మంచి జరుగుతుందంటే, తులసి క్షేమంగా ఉంటుందంటే ఎంత దూరమైనా వెళ్తాం. సంతోషం. సమయం లేదు వాసు. స్వామీజీ గారు చెప్పిన ప్రకారం మీరు వెంటనే బయలుదేరాలి. పనివాళ్లు గెస్ట్ హౌస్ లో అన్ని ఏర్పాట్లు చేస్తారు. బయలుదేరి. తులసి, నువ్వేం కంగారు పడుకో. నాన్నగారు చెప్పారు కదా అని మిమ్మల్ని పంపిస్తున్నానే కానీ నాకు అసలు మనస్ఫూర్తిగా ఇష్టమే లేదు. నేను వీలు చూసుకొని చుట్టపు చూపుగానైనా వచ్చి నిన్ను చూసుకుంటాను, సరేనా? అలాగే, మీ ఇష్టం. ఏవండి, 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 తులసి, తులసి, ఏంటిది? ఏవండి, రా. కూర్చో, ఏవండి, కూర్చో. ఏం చేస్తున్నావో తెలుస్తుందా? కొత్తింట్లో అడుగు పెట్టాం కదండి, పాలు పొంగించాను. ఏంటి, నువ్వు పాలు పొంగించావా? అవునండి. అసలు బుద్ధుందా నీకు? ఏమైందండి? ఏమైందని అడుగుతున్నావా? ఈ పరిస్థితిలో కిచెన్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించి పాలు పొంగిస్తావా? నీకేమైనా అయితే? ఏమవుతుందండి? మాట్లాడకు. అసలు ఎవరు చేయమన్నా నిన్ను? కాస్త ఓపిక పడితే నేను చేసేవాడిని కదా. అయ్యో, ముహూర్తం దాటిపోతుందని పాలు పొంగించాను, అంతే. ఏంటి ముహూర్తం? ముహూర్తం కాదు ముఖ్యం, నువ్వు ముఖ్యం నాకు. అయినా నీకేం చెప్పాను? ఇక్కడి నుంచి నువ్వు కాలు కదపడానికి వీల్లేదని చెప్పానా? పనులన్నీ నేనే చేస్తానని చెప్పానా? చెప్పానండి, కానీ చిన్న పని కూడా నేను చేయకపోతే ఎలా? అందుకే. చిన్న పనే, కానీ బెడ్స్ కొడితే పెద్ద ప్రమాదం జరుగుతుంది. అప్పుడేం చేస్తావు? మీరున్నారు కదా. ఉన్నాను కాబట్టే నువ్వు ఏ పని చేయకూడదు అనేది. హలో తమ్ముడు, అక్క, ఎలా ఉన్నారు? సామాన్లన్నీ సర్దారా? అన్నీ సర్దారు, కానీ తులసికే సర్ది చెప్పలేకపోతున్నాను. ఏమైందిరా? ఏం అవడం ఏంటి? చెప్తే వింటే కదా. వచ్చి రాగానే కిచెన్లోకి దూరి ఏవేవో పనులు చేస్తుంది. ఏదైనా జరగరాంది జరిగితే ఎంత నష్టం. వదిన గారు, నేనేం చెయ్యట్లేదు, ఊరికే అబద్ధాలు ఆడుతున్నారు. నువ్వు మాట్లాడకు. నువ్వు చేసింది నాకేం నచ్చలేదు. అయ్యో. అక్క, నువ్వు చెప్పక్క. ఒక్కసారి ఫోన్ తులసికివ్వు. ఇదిగో మాట్లాడు. వదిన గారు, ఈయన చెప్పేది ఏది నమ్మకండి. సరే, నమ్మను కానీ నువ్వు పనులేం చేయకుండా కాస్త ఒక చోట కూర్చో. అబ్బా, ఏంటి వదిన గారు మీరు కూడాను?
చెప్తున్నాను కదా, సింధూర ఆర్డర్ వేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. తెలుసు. హాయిగా నువ్వు రెస్ట్ తీసుకుంటూ నా మేనల్లుడికి రెస్ట్ ఇవ్వు. సరేనా? అక్క తమ్ముళ్ళిద్దరూ ఒకటే. సరే, ఉంటాను. అలాగే వదిన గారు. ఏమండి, ఏరా, పెళ్ళాం కాళ్ళు కందకుండా, కడుపులో చల్ల కదలకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నావు కదూ? చూసుకోరా, చూసుకో. దానికి సుఖం, నీకు సంతోషం 2 రోజులే. ఈ 2 రోజులు హాయిగా ఉండండి. ఈ ఇంట్లోనే ఉండగా మీ ఇద్దరిని మట్టు పెట్టాలనుకున్నాను, కానీ తప్పించుకొని వేరే ఇంట్లో కాపురం పెట్టారు. అయినా పోయిందేమీ లేదు, నాకే కలిసొచ్చింది. 3వ కంటికి తెలియకుండా మిమ్మల్ని పరలోకం పంపిస్తాను. నేనొచ్చాక నీ పెళ్ళాం, నీ బిడ్డ పైలోకానికి, నువ్వు పాతాళానికి. ఏమండి, సారీ అండి, ప్లీజ్ పాలు తాగండి. సారీ చెప్పాను కదా. కొత్తింట్లో అడుగు పెట్టాక చక్కెర కలిపిన పాలు భార్యాభర్తలు ఇద్దరు కలిసి తాగాలంట. తాగండి. నాకేం అక్కర్లేదు. ఏంటండి మీ పట్టుదల? సారీ చెప్పాను కదా. ఆయన కోపం తగ్గలేదా? కొన్ని గుంజలు తీనా? నీ సారీ అక్కర్లేదు. ఇంకెప్పుడు పూచకు పుల్ల కూడా ముట్టనని, నా అనుమతి లేకుండా అడుగు కూడా పెట్టానని మాటివ్వు. అలాగే మహాప్రభు, అలాగే. ఇక నుంచి నేను ఏ పని చేయను. మంచినీళ్ళు కావాలన్నా మిమ్మల్ని అడుగుతాను, సరేనా? తాగండి. అమ్మయ్య, బాన వెలిసి హరివిల్లు మొలిచింది. తులసి, ఒక్క మాట చెప్తే క్షణాల్లో వాలిపోతాను. నీకేం కావాలన్నా చేసి పెడతాను. అది మర్చిపోయి ఇలా చేయొచ్చా చెప్పు? ఏమండి, అన్ని పనులు మీరే చేస్తున్నారు. కనీసం చిన్న చిన్న పనులైనా నేను చూసుకోవాలి కదా. పైగా నేను మీకు సేవలు చేయాల్సింది పోయి మీతో ఎలా చేయించుకుంటాను? తులసి, ఇక్కడ నుండి సేవలు చేయాల్సింది నేను, చేయించుకోవాల్సింది నువ్వు. ఇన్నాళ్ళు నా కోసమే తప్పించావు, నా బాగు కోసమే తాపత్రయపడ్డావు. నేను నవ్వితే నవ్వావు, దిగులు పడితే ఏడ్చావు. కనీసం ఈ సమయంలోనైనా నన్ను నీ సేవ చేసుకునివ్వు.